వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలా మందికి తెలుసు బ్రౌన్ రైస్ అనేది చాలా హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్స్ వీటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారని. కానీ క్యాన్సర్ పేషెంట్స్ కూడా యూజ్ చేసే విధంగా ఉండే రైస్ వచ్చేసి బ్లాక్ రైస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అసలు ఈ బ్లాక్ రైస్ ప్రత్యేకత ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఏ విధంగా మనం తినాలి అనేది మనం డాక్టర్ ఓం ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రముఖ న్యూట్రిషనిస్ట్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ బ్లాక్ రైస్ అనేది నేను నిజంగా చెప్తా ఉన్నా, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. అసలు బ్లాక్ రైస్ యూజెస్ ఏంటి, ఏ దానికి ఉపయోగపడుతుంది? అంటే మన ఇక్కడ గుంటూరు బాపట్లలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దీనిపైన స్పెషల్గా రీసెర్చ్ చేసి దీన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో దీనివల్ల ఒకటని కాదు, చాలా చాలా లాభాలు ఉన్నాయి. సో ఇందాక మీరు చెప్పినట్టుగా ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ తిని చాలా చాలా రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళకి. సో మీకు ఫ్యూచర్లో హార్ట్ డిసీజ్ రావద్దన్నా, బ్రెయిన్ రిలేటెడ్ ఏది రావద్దన్నా కూడా, మీ వెయిట్ లాస్ కావాలన్నా కూడా, రైట్, తర్వాత బ్లడ్ షుగర్ తగ్గాలన్నా కూడా, ఫ్యాట్స్ తగ్గాలన్నా కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. అంటే ఏదైతే ఇప్పుడు మా తెల్ల రైస్ ఏదైతే ఉంటాయో దాంట్లో అసలు ఏమి ఉండదు అనమాట. దాన్ని 2 times పాలిష్ చేసేస్తారు, దాంట్లో ఏమి ఉండదు. కాబట్టి అంటే వడ్ యూ కెన్ సే అల్యూరాన్ లేయర్ అంతా కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది, దాంట్లో ప్రోటీన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. బట్ దీంట్లో స్పెషల్గా డిజైన్ చేశారు కాబట్టి ఇది చాలా చాలా మంచిది. చాలామంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు. చాలామంది నా క్లయింట్స్ కూడా దీన్ని తినడం వల్ల చాలా బెనిఫిట్ పొందారు, వెయిట్ లాస్ అయ్యారు, ప్లస్ క్యాన్సర్ బారి నుండి కూడా వాళ్ళు బయటపడ్డారనమాట. ప్లస్ మీరు ఫ్యూచర్లో, అంటే మీకు ఇప్పుడు ఏమీ లేకపోయినా కూడా మీరు ఫ్యూచర్లో మీకు ఎటువంటి హార్ట్ డిసీజెస్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ కానీ, అల్జీమర్స్ కానీ ఏవి రావద్దు అని అనుకుంటే దీన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా రిచ్గా ఉంటాయి, ప్లస్ ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది అనమాట. సో మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, డైజెషన్ సమస్యలు కానీ ఏమీ రావు అనమాట. ఓకే ఓకే. ఇది ఎట్లా సార్, అంటే ప్రిపేర్ ఎట్లా చేసుకోవాలి, ఫుడ్ ఎట్లా తినాలి, అంటే డైలీ యూజ్ చేయొచ్చా? డైలీ యూజ్ చేసుకోవచ్చు, మన రైస్ తినట్లుగానే డైలీ యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కాకపోతే దీని ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? సో ఈ కప్తో మనం తీసుకున్నాము. ఆ కప్తో మెజర్ చేసి మనం తీసుకున్నాము. సో ఇప్పుడు కుక్కర్లో మనం దీన్ని ఈ రైస్ని మనం వేసేస్తాము. సో వేసేసి ఫస్ట్ దీన్ని మనం వాష్ చేసుకోవాలి. సో ఈ బయట ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఆ కలర్ పోవడానికి మనం ఒక 4-5 times వాష్ చేసుకోవాలి. సో ఈ వాషింగ్లో కూడా మనకు అడ్వాంటేజ్ ఉందండి. ఈ వాష్ చేసిన వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని మనం ఫేషియల్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా, ఏదైనా పింపుల్స్ ఉన్నా కూడా, ఏదైనా ముడతలు ఉన్నా కూడా అది కూడా పోవడానికి ఈ వాటర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఫస్ట్ అంటే మనం ఒక 4-5 times వాష్ చేస్తాం. సో ఫస్ట్ వాష్ చేసినప్పుడు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ని మనం ఫేషియల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నీట్గా కడగండి దీన్ని. కలర్ కూడా బ్లాక్ వచ్చేసింది. బ్లాక్ పర్పుల్ కాంబినేషన్ వస్తుంది. ద్రాక్ష రసం ఎట్లా ఉందో అట్లా. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా ఒక 4-5 times మీరు వాష్ చేసి ఇది మీరు వాడుకోవచ్చు, ఫేషియల్ కింద వాడుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మనం ఈ కప్తో రైస్ వేసాం కాబట్టి ఇదే కప్తో మనం ఒక 4-4.5 మెజర్ చేసి వేసేసి కుక్కర్లో ఒక 4 times వాష్ చేసుకుంటే కానీ మనకి ఆ కలర్ అనేది పోదు. సో అంటే మన రెగ్యులర్ రైస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, ప్లస్ కుకింగ్ టైం కూడా మన రెగ్యులర్ రైస్ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా సోక్ చేయాలి, ఒక 30 minutes ఖచ్చితంగా సోక్ చేయాలి. సో మనం 1 cup తీసుకున్నాం కాబట్టి 2.5 to 3 cup వేసేసి కుక్కర్లో కుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టేసి మనం ఎన్ని విజిల్స్ వచ్చే వరకు ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి మీరు కుక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకొని వాడేసుకోవచ్చు. ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్వాంటిటీ అనేది మనం రెగ్యులర్ రైస్ తిన్నంత తినలేం, బట్ బెనిఫిట్స్ అనేవి రెగ్యులర్ రైస్ కంటే 2-3-4-5 times ఎక్కువ ఉంటాయి. క్వాంటిటీ హాఫ్ తిన్నా కూడా మీకు బెనిఫిట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ వస్తుంటాయి. వెయిట్ లాస్ ఎట్లా అవుతారండి దీని నుంచి? దీంట్లో ఫైబర్ రిచ్ ఉంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంది, ప్లస్ మనం తక్కువ క్వాంటిటీ తింటాం.
బట్ బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి, క్వాంటిటీ తక్కువ తింటాం. ఆకలి అనేది తక్కువనే ఉంటుందా, లేదంటే తక్కువ తింటాం కాబట్టి మళ్ళీ ఎక్కువ సార్లు తినాల్సిన విధంగా? అలా ఏముండదు. అంటే మీరు కొంచెం తిన్నా కూడా పొట్ట నిండిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. మీకు చాలా టైం వరకు స్టాండింగ్ ఇస్తుంది. డైలీ ట్వైస్ సార్ ఇది? డైలీ ట్వైస్ తినుకోవచ్చు. మనం రెగ్యులర్ రైస్ తింటే డైలీ 2 times తినవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు మనం కుక్ అవ్వడానికి కూడా దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పైనే అవ్వచ్చు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ ఎట్లా అయింది అనేది కూడా మనం లైవ్ లో చూద్దాం. సో ఇప్పుడు మనకు ఈ బ్లాక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది మనం సర్వింగ్కి రెడీ ఉంది. టేస్టీ హెల్దీ బ్లాక్ రైస్ అనేది రెడీగా ఉంది. సో ఇది మనం సర్వ్ చేసుకుందాం. మనకు టేస్టీ బ్లాక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చూడడానికి మామూలుగా రెగ్యులర్ రైస్ లాగానే ఉంటుంది, కాదు కొంచెం హార్డ్గా ఉంటుంది. టేస్ట్ అడాప్టింగ్ అంటే కొంచెం అంత ఈజీ కాదు, బట్ మన హెల్త్ విషయంలో చాలా మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిలేబీ ఉంది, మీకు చాలా టెంప్టింగ్ ఉంటుంది, బట్ దానివల్ల పెద్ద హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. అదే కాకరకాయ ఉంది, అసలు ఏం నచ్చదు, బట్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా అదే కోవలోకి వస్తుంది. సో ఇది చాలా టేస్టీ రైస్. మీరు ఒకసారి జస్ట్ యూ కెన్ సీ ద రైస్. బాగా ఉడికింది. కానీ చూడడానికి ఇట్లా బ్లాక్గా ఉన్నా సరే, అంటే చూడడానికి ఏదో అది మనం ఒక స్వీట్ ఐటమ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంట్లో పరమాన్నం చేసినప్పుడు కలర్ వస్తుంది కదా, బెల్లం అన్నం చేసినప్పుడు అట్లా వచ్చింది. మరి ఒకసారి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దామండి. ఇది మామూలుగా మీరు రెగ్యులర్ రైస్ తిన్నట్టుగా అన్ని పప్పు కానీ కర్రీ కానీ ఏదైనా కానీ వేసుకోవచ్చు. రెగ్యులర్ అన్ని కర్రీస్ వేసుకోవచ్చు. కొంచెం రిచ్గా ఉంటుంది, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మీరు క్వాంటిటీ చాలా తక్కువ తింటారు. మీరు రెగ్యులర్ రైస్ తిన్నంత క్వాంటిటీ తినలేరు. బట్ మీరేం కంగారు పడదు, బెనిఫిట్స్ మాత్రం దానికంటే 2x 3x టైమ్స్ వస్తాయి. అంటే రెగ్యులర్ రైస్ ఎంత తింటారో దానికి హాఫ్ తిన్నా కూడా మీకు 4-5 times ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి క్వాంటిటీ అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రైస్ తింటే లైవ్లో నా స్టూడెంట్సే తిన్నారు తగ్గారు అని చెప్పేసి ఓంప్రకాష్ గారు అంటూ ఉన్నారు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ రైస్నే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా ఆర్టికల్స్లో కూడా నేను చదివాను, రియల్ లైఫ్లో కూడా చూశానని చెప్పేసి ఓంప్రకాష్ గారు అంటూ ఉన్నారు. ఒకసారి ఇది టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. టేస్ట్ చూడండి సార్, టేస్ట్ ఎట్లా ఉంది? టేస్ట్ సూపర్గా ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదండి. దీనికి మళ్ళీ గార్నిష్ కూడా చేశారు చాలా. చాలా బాగుంది. దీంట్లో అంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఒక 1-10 days అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ బాగా మెత్తగా ఉడికింది సార్ ఇది. చాలా బాగుంది టేస్ట్. అయితే ఇక్కడ టేస్ట్ గురించి అనేది పక్కన పెడితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొంచెం బెనిఫిట్స్ చాలా అందరికీ ఉపయోగపడేది ఇది. సో ఏదో వెయిట్ తగ్గాలి అనుకునేవారు, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళనే కాదు రెగ్యులర్గా అందరూ కూడా వాడచ్చు, దీన్ని తినచ్చు. చాలా వరకు అయితే టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.